హాయ్ వ్యూస్, దిస్ ఈస్ గణేష్. ఈరోజు నేను మీకు డిఎల్డిలో ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. సో అదేంటంటే ఫ్లిప్ ఫ్లాప్ గురించి. అయితే ఫ్లిప్ ఫ్లాప్స్కి వెళ్ళే ముందు సో వీ నీడ్ టు నో అబౌట్ ద ఎస్ఆర్ ల్యాచ్. ఎస్ఆర్ ల్యాచ్ కనుక మనకు ఐడియా ఉంటే సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ట్రూత్ టేబుల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్ ల్యాచ్ గురించి చూద్దాం. సో latches are used in the asynchronous devices. ఓకే, ల్యాచెస్ అనేవి ఎసింక్రనస్ డివైజెస్లో యూజ్ చేస్తాం. ఓకే, ఎసింక్రనస్ డివైజెస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ నాట్ ఆపరేట్ ఆన్ ద క్లాక్. ఒకవేళ క్లాక్ కనుక యాడ్ చేస్తే దాన్ని మనం ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. సో యాక్చువల్లీ వీ కెన్ కన్స్ట్రక్ట్ విత్ ఎయిదర్ నార్ ల్యాచెస్ ఆర్ మేబీ ద నాండ్ ల్యాచెస్. నారు యూజ్ చేయొచ్చు, నాండ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాండ్ గేట్ యూజ్ చేస్తున్నా. దీనికి 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఓకే, అలాగే దీనికి 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నా. సో వీటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే దీని ఇన్పుట్ దీని అవుట్పుట్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే దీని ఇన్పుట్ దీని అవుట్పుట్ కనెక్ట్ అవుతుంది. సో దీన్ని ఎస్ఆర్ ల్యాచ్ అని చెప్పి మనం తీసుకుంటున్నాం. ఓకే, సో నౌ we try to identify the outputs for to the SR latch. ఓకే, Q1 Q bar. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు we are identifying the characteristics of truth table of SR latch. Okay, so now we try to see. So actually we are consider 2 inputs here. So we are having the possibility to achieve the 4 outputs. Okay, so 0 0 0 1 1 0 and 1 1. ఓకే, సో మనకున్న ఆప్షన్ ఇది. సో ఇప్పుడు ఏమేమి అవుట్పుట్స్ వస్తాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 ఇచ్చామనుకోండి. ఓకేనా, సో బిఫోర్ కన్సిడర్ ద యాక్చువల్ బిఫోర్ కన్సిడర్ ద అవుట్పుట్స్ ఆఫ్ ఎస్ఆర్ ల్యాచ్ వీ కెన్ కన్సిడర్ ద వాట్ ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ ఎస్ఆర్ ల్యాచ్. సో ఎస్ఆర్ ల్యాచ్కి అంటే నాండ్ గేట్కి ఏ అవుట్పుట్లు వస్తాయి? ఒకవేళ 0 0 0 1, ఓకే, 1 0 1 1 ఇవి కనుక మనం నాండ్ గేట్కి ఇచ్చామనుకోండి. సో 0 0 ఇస్తే మనకు 1 వస్తుంది, 0 1 ఇస్తే 1 వస్తుంది, 1 0 ఇస్తే 1 వస్తుంది, 1 1 ఇస్తే మాత్రం 0 వస్తుంది. అంటే ఇఫ్ యు ఆర్ అబ్జర్వ్ దిస్ ట్రూత్ టేబుల్, ఇఫ్ వన్ ఆఫ్ ద అవుట్పుట్ ఈస్ 0 దెన్ నాండ్ గేట్ విల్ బి గివింగ్ ద 1. ఓకే, సో ఇది మనకు గుర్తుండాలి. ఓకే, తర్వాత ఇప్పుడు చూద్దాం. 0 0 ఇచ్చాం అనుకోండి. ఓకే, 0 0 ఇచ్చాం. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ అవుట్పుట్. ఇస్ ఇట్ రైట్? సో 0 అన్నాం, ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా, సో తెలియనప్పుడు సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఒకసారి చూడండి. ఇక్కడ 0, సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? 100% 1. ఓకేనా, 0 కనుక మనం వన్ ఆఫ్ ద అవుట్పుట్ కనుక అయితే సో మనం తీసుకునే మనకు వచ్చే అవుట్పుట్ ఖచ్చితంగా 1 అవుతుంది. సో ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ కూడా 1 వచ్చినట్టే. సో అంటే ఇక్కడ కూడా 1 వచ్చినట్టే. అంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ ద 0 0, if you are giving the 0 0, then output is 1 1 వస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 0 0 కనుక ఇస్తే మనకు వచ్చిన అవుట్పుట్ 1 1. ఇఫ్ యు ఆర్ క్లియర్లీ అబ్జర్వ్ హియర్, సో ఇఫ్ ద క్యూ ఈక్వల్స్ టు 1, okay, then what is the output of what will be the output of q bar? Actually it will be equals to 0, ఎందుకంటే ఇది బార్ అంటున్నాం కదా. బార్ అన్నప్పుడు ఏమవ్వాలి? ఇన్వర్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా? క్యూ అన్నా 1 వచ్చింది, క్యూ బార్ అన్నా 1 వచ్చింది. అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇన్వాలిడ్ అనమాట. సో ఇఫ్ వీఆర్ గివింగ్ ద 0 0, సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇన్వాలిడ్. ఎందుకంటే రెండు చోట్ల ఒకటే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి 0 1 ఇచ్చి చూద్దాం ఈసారి. ఓకే, 0 1 ఇచ్చి చూద్దాం. ఓకే, 0 1 ఇచ్చి చూద్దాం. ఒక్క నిమిషం. ఒకసారి చూడండి. ఇప్పుడు 0 1 ఇద్దాం. ఇందాక 0 0 ఇచ్చాం, ఇప్పుడు 0 1 ఇద్దాం. ఓకే, ఇది 1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాం.
ఇక్కడ మనకి ఏముంది ఆప్షన్, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, తర్వాత 0 ఉంది కాబట్టి వీఆర్ ఈజీలీ గెస్ ద అవుట్పుట్ ఈజ్ 1. ఓకే, ఎందుకంటే మనకి అకార్డింగ్ టు ద NAND గేట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, సో అవుట్పుట్ ఈజ్ 1. సో ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1. ఇదే 1 ఇక్కడికి తీసుకొచ్చేస్తాం. 1 ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఇక్కడికి 0 వస్తుంది అని అర్థం. అంటే 0 0 అయ్యింది. సో 0 0 వచ్చేటడికి మనకేమో Q1 వచ్చింది, Q బార్ ఏమో 0 వచ్చింది. అంటే 0 1 ఇచ్చినప్పుడు Q వచ్చిన అవుట్పుట్ 0. ఓకే, అలాగే మనం 1 0 కూడా ఇద్దాం. సో ఒకసారి చూడండి, ఇది 1 చేస్తున్నా, ఇది 1. ఓకే, ఇది 0 చేస్తుంది. ఓకే, ఇది 1, ఇది 0. ఓకే, వీ డోంట్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ అవుట్పుట్. ఓకే, ఇది 0 కాబట్టి సో మనకు నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ ఏముంటుంది, ఇక్కడ 1 వస్తుంది. ఎందుకంటే ఇది 0 కాబట్టి సో అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే ఇదే 1 ఇక్కడ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 1 1 కనుక వస్తే మనకు అవుట్పుట్ వచ్చి ఇక్కడ 0 వస్తుంది. ఓకే, ఇదే 0 మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ కింద వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, 0 0 0 0 అంటే మనకు అవుట్పుట్ 1. అంటే సరిపోయింది. అంటే క్యూ ఏమో 0 వచ్చింది, క్యూ అంటే సారీ 1 1. ఓకే, 1 1 1 0. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. ఒకసారి ఇంకొకటి తీసుకుందాం. ఒకసారి ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఏం తీసుకుందాం అంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చి, సో మనం ఆల్రెడీ 0 0 చూసాం, 0 1 చూసాం. సో ఇప్పుడు 1 0 ఇస్తున్నాం, 1 0 ఇస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 0, సో అవుట్పుట్ ఈజ్ 1. సో ఇదే 1ని ఈ పైన ఇస్తాం తీసుకొచ్చి, అప్పుడు 1 1 అవుట్పుట్ ఏమొస్తుంది, 0. సో అంటే ఈ 0 ఇక్కడికి వస్తుంది. అంటే 0 0 1 అయింది, 1 1 0 అయింది అకార్డింగ్ టు ద NAND ట్రూత్ టేబుల్. సో మనకి ఇక్కడ ఎస్ఆర్ దాంట్లో ఇప్పుడు దాకా మనం ఇచ్చినవి ఏంటంటే 0 0 ఇస్తే ఇన్వాలిడ్ వచ్చింది. ఓకే, క్యూ వచ్చి ఇన్వాలిడ్ వచ్చింది. ఓకే, అలాగే 0 1 ఇస్తే ఇందాక మనం చూసాం క్యూ 0 వచ్చింది. ఇప్పుడు 1 0 ఇచ్చాం, మనకు అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఒకసారి, సారీ నేను తప్పు చెప్పినట్టున్నా. సో 0 1 ఇస్తే 1 వచ్చింది, 1 0 ఇస్తే 0 వచ్చింది. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు మనం 1 1 ఇద్దాం, 1 1 ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో అంటే 1 1 అంటే ఇక్కడ 1, ఇక్కడ నో చేంజ్. అలాగే ఇక్కడ మాత్రం 1 ఇచ్చాం. ఓకే, ఇక్కడ 1 ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అవుట్పుట్ తెలియదు. ఓకేనా, వీ డోంట్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ అవుట్పుట్. ఏ అవుట్పుట్ అనేది మనం గెస్ చేయలేం. ఓకేనా, ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇది 0 అనుకోవద్దు, ఇది వదిలేసేయండి. ఓకేనా, ఇది కూడా 1 అనుకోవడానికి గ్యారంటీ లేదు. ఓకేనా, ఇప్పుడు మనం తీసుకున్న ఇన్పుట్స్ ఏంటంటే 1 1. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ఏమై ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు, 1 అయి ఉండొచ్చు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇన్పుట్ ఉంది 1. ఇక్కడి నుంచి వచ్చిన ఈ అవుట్పుట్టే ఇక్కడ ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ వస్తున్న ఇన్పుట్ ఏంటి, క్యూ బార్. ఓకే, క్యూ బార్ వస్తుంది, అంటే 1 క్యూ బార్ వస్తుంది. ఓకే, అంటే 1 ఇంటూ క్యూ బార్ అని అర్థం, అంతే కదా. సో అంటే 1 ఇంటూ క్యూ బార్ని మనం ఏం చేస్తున్నాం, NAND గేట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం, అంటే బార్ ఇచ్చాం మళ్ళీ. సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 బార్ ప్లస్ క్యూ బార్ హోల్ బార్ కింద రాసుకోవచ్చు కదా. ఓకే, డిమోర్గన్ లాస్ ప్రకారం. సో ఇప్పుడు 1 బార్ అంటే ఏమైనట్టు, 0 అయినట్టు. క్యూ హోల్ బార్ అంటే క్యూ అయినట్టు. అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి, క్యూ. అంటే మనం 1 ఇంటూ క్యూ బార్ను కనుక ఇస్తే మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, క్యూ. ఓకే, తర్వాత ఇది చూద్దాం, ఇది చూద్దాం. ఇక్కడ 1 ఉంది, 1 ఇన్పుట్, ఇంకో ఇన్పుట్ ఏంటి, క్యూ, అంతే కదా. సో ఇది కూడా చూద్దాం ఒకసారి, 1 ఇంటూ క్యూ. ఓకే, 1 ఇంటూ క్యూని NAND గేట్కి ఇచ్చాం. సో సేమ్ దీన్ని కూడా 1 బార్
ప్లస్ క్యూ క్యూ బార్ కింద విడదీసి కనుక తీసుకుంటే ఇది 0 అవుతుంది, ఇది మాత్రం క్యూ బార్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటంటే క్యూ బార్, ఇక్కడేమో క్యూ, ఇక్కడేమో క్యూ బార్. అంటే ఏమైంది, అవుట్పుట్స్ నో చేంజ్ అవ్వాల. ఓకే, మనకి ఈ ట్రూత్ టేబుల్లో మనకు వచ్చింది ఏంటంటే ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇది గుర్తుంటే మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. మనం 0 ఇస్తే ఏమొచ్చింది, క్యూ దగ్గర 1 వచ్చింది, క్యూ బార్ దగ్గర 1 వచ్చింది. ఒరిజినల్గా క్యూ ఒక వాల్యూ వస్తే క్యూ బార్ ఇంకో వాల్యూ రావాలి, అంతే కదా. ఇప్పుడు క్యూ 0 అన్నాం అనుకోండి, క్యూ బార్ 1 రావాలి. లేదు క్యూ 1 అన్నాం అనుకోండి, క్యూ బార్ 0 రావాలి. కానీ ఇక్కడ 1 వచ్చింది, ఇప్పుడు మనం 0 తీసుకున్నాం. ఓకే, కాబట్టి అది ఇన్వాలిడ్ అని తీసుకున్నాం. అలాగే 0 1 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ 1 వచ్చింది. అలాగే 1 0 తీసుకున్నప్పుడు 0 వచ్చింది. 1 1 తీసుకున్నప్పుడు అవుట్పుట్స్ చేంజ్ అవ్వట్లా. అంటే క్యూ తీసుకుంటే క్యూఏ వస్తుంది, క్యూ బార్ తీసుకుంటే క్యూ బారే వస్తుంది. సో నో చేంజ్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద అండ్ కన్స్ట్రక్ట్ ద ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.